Let us turn to 2 Timothy 1:7. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. For God has not given us a spirit of fear, but of power and of love and of a sound mind. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మని ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మని ఇయ్యలేదు. Pirikitanam. In English, some Bibles it's called timidity. In this Bible, it is called spirit of fear. కొన్ని ఇంగ్లీష్ బైబిల్లో టిమిడిటీ అని ఉంది. ఇక్కడేమో ఇప్పుడు మనం చదువుకున్న దాంట్లో పిరికితనం గల ఆత్మని ఇయ్యలేదు అని రాయబడింది. Why do we fear? ఎందుకు మనం భయపడతాం? We fear because we feel powerless. మనము శక్తి లేనివారమని మనం భావిస్తాం కాబట్టి మనం భయపడతాం. We fear because we think that we don't have the resources to handle our problems. మన సమస్యలను సంభాళించుకోవడానికి కావలసిన వనరులు మనకు అందుబాటులో లేవని మనం భయపడతాం. You know what are the 5 top human fears? మనుషులకున్న భయాల్లో అతి పెద్ద భయాలు ఏమిటో తెలుసా? పెద్ద 5 భయాలు. Fear of death, మరణానికి సంబంధించిన భయం, fear of getting heart attack or cancer, మరి గుండెపోటు వస్తుందేమో లేదా క్యాన్సర్ వస్తుందేమో అని భయం, then fear of heights, ఎత్తు అయిన ప్రదేశాలకు వెళ్ళడం అంటే భయం, fear of becoming blind, గుడ్డివారం అవుతామేమో అని భయం, and fear of speaking in public. 10 మందిలో మాట్లాడాలంటే బహిరంగంగా భయం. And today we live in a world that is afraid for many other things. మనం ఈ రోజు ఎటువంటి ప్రపంచంలో నివసిస్తున్నామంటే ఇంకా అనేక విషయాల కోసం భయపడే లోకంలో మనం జీవిస్తున్నాం. That is why there is a word for it, phobias. That means extreme fear. అందువల్లే మరి ఫోబియా అనే పదము వాడబడతా ఉంది. అంటే చాలా భయపడుతూ ఉంటాం మనం. Fear of some people have a fear of hearing good news. When they hear good news, they are afraid. మరి కొంతమంది శుభవార్త వింటే వాళ్ళకి భయం, ఏ శుభవార్త వినాల్సి వస్తుందని భయపడతారు. This one called ecclesiphobia. That means fear of the church, fear of coming to church. ఎక్లీసిఫోబియా అనే ఒక మాట, ఒక భయం కూడా ఉంది. చర్చికి రావాలంటే, సంఘానికి రావాలంటే భయం. There is a fear of number 13. Some people don't fear number 13. కొంతమంది 13వ అంకెకు భయపడతారు. So many other fears are there. చాలా భయాలు ఉన్నాయి ఈ ప్రపంచంలో. We may not experience all that, but all of us have gone through many fears, right? ఇప్పుడు చెప్పబడిన భయాలన్నీ మనకు లేకపోవచ్చు, కానీ మనలో కొంతమంది లేదా అనేక మంది కొన్ని భయాలు గుండా మనం వెళ్తూ ఉంటాం. At least when we were children, we were afraid of the dark. మరి చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు చీకటి అంటే మనకు భయం ఉండేది. Some of us may fear traveling in an aeroplane. కొంతమందికి విమానంలో ప్రయాణం చేయడం అంటే భయం. And what this very unique thing about fear has a capacity to destroy 100% normal person in seconds. మరి భయానికి ఎంత శక్తి ఉందంటే, ఎంత బలం ఉందనంటే, ఒక మామూలు వ్యక్తిని 100% మరి నాశనం చేయగలదు భయం. It can be normal, everything fine. Fear can kill you in seconds. మామూలు మనిషిగా మనం జీవిస్తుంటాం. మరి కొంత భయం చేత మనం పట్టబడ్డప్పుడు మరి అది మనల్ని చంపేస్తుంది భయం. I was reading of a lady named Hannah Rallison. Somebody told her a frightening ghost story. She had a heart attack and died. ఇప్పుడు చెప్పబడిన ఆ స్త్రీకి ఎవరో దయ్యం కథ చెప్పినప్పుడు ఆ దయ్యం కథలో ఆమె లీనమైపోయి భయపడిపోయి చనిపోయింది. There was another young teenager named Robert Mitchell. Somebody put a white sheet on their head and scared him. He died of heart attack. రాబర్ట్ అనే ఆయన కూడా మరి తెల్ల షీట్ మొహానికి పెట్టుకొని భయపించేసరికి గుండెపోటు వచ్చి చనిపోయాడు. In America, there is a woman called Mary Parnell. She's a 79-year-old lady.
She was sitting in her house when somebody who robbed a bank, he was running away and he entered, barged into her house. మరి 79 సంవత్సరాల మేరీ అనే ఒక ఆవిడ ఉంది. ఎవరో ఒకరు దొంగతనం చేసి మరి Bank దొంగతనం. బ్యాంక్ దొంగతనం చేసినప్పుడు వేగంగా పరిగెత్తుకుంటూ ఆమె ఇంట్లోకి వచ్చేసారు. Seeing him, she died of heart attack. మరి ఆయన్ని చూసి వేగంగా పరిగెత్తుకుని ఆయన లోపలికి రావడం చూసి ఆమె భయంతో భయకంపితురాలై చనిపోయింది, గుండెపోటు వచ్చి. They caught that robber and they put 2 charges on him. One is robbing the bank, another murdering a person. They put 2 charges on him. ఆ దొంగను పట్టుకున్న తర్వాత పోలీసులు ఆ దొంగ మీద 2 నేరాలు ఆరోపించారు. ఒకటేమో బ్యాంక్ దొంగతనం చేయడం తప్పు, రెండోదేమో ఒక స్త్రీ హత్యకు నువ్వు పాల్పడ్డావని చెప్పి 2 నేరాలు ఆయన మీద మోపడం జరిగింది. You know, people try different ways to remove their fear. మరి ప్రజలు తమ భయాలను కోల్పోవడానికి తీసేయడానికి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. Some people think that if I have more protection, if I'm powerful, I will have less fear. మరి నా చుట్టూ ఒక భద్రతా వలయం ఉంటే, నేను శక్తివంతుడిగా ఉంటే నేను భయాల నుంచి విడిపించబడతానని అనుకుంటారు కొంతమంది. Some people think if somebody is very popular, they will have less fear. మరి చాలా ప్రఖ్యాతులు పొందితే తక్కువ భయాలు ఉంటాయని కొంతమంది అనుకుంటారు. But if you see from experience, history shows that some of the most wealthy people, some of the most powerful people were also the most fearful people. అయితే చరిత్ర మనకు చెప్తున్న మాట ఏమిటనంటే, చాలా ప్రఖ్యాతులు పొందిన వారు, చాలా మంది ధనవంతులు వాళ్ళు భయకంపితులయ్యారు, భయంతో జీవించారనే విషయం చెప్తుంది చరిత్ర. In Russia there was a dictator called Joseph Stalin. రష్యాలో జోసెఫ్ స్టాలిన్ అనే ఒక నియంత ఉండేవాడు. He was very powerful, he was ruthless to his enemies. ఆయన చాలా శక్తిమంతుడు, తన శత్రువుల పట్ల చాలా కఠినంగా వ్యవహరించేవాడు. You would think such a ruthless person he won't have fear with him, but he was a very frightened man. He couldn't get sleep in the night. He had 7 bedrooms. Nobody used to know which bedroom he would sleep, and each bedroom was guarded like a safe. మరి ఆయన్ని గురించి మనం ఆలోచించినప్పుడు ఈయన శత్రువుల పట్ల ఇంత కఠినంగా వ్యవహరిస్తాడు కాబట్టి ఈయన చాలా ధైర్యవంతుడు అని అనుకుంటాం. కానీ ఆయనకు రాత్రిపూట నిద్ర పట్టేది కాదు ఆయనకున్న భయంతో. 7 ఆయన పడక గదులు ఉండేవి. 7 పడక గదుల చుట్టూ మరి భద్రతా వలయం ఉంటే ఏ గదిలో ఆయన పడుకున్నాడో కూడా బయట వారికి తెలియకుండా ఆయన జాగ్రత్త తీసుకునేవాడు. మరి ఎవరో ఒకరు నన్ను చంపుతారేమో అని భయపడుతుండేవాడు నిత్యం. There was a billionaire named Howard Hughes. హార్వర్డ్ హ్యూబ్స్ అనే ఒక పెద్ద కోటీశ్వరుడు ఉన్నాడు. In 1966 he was the richest man in the world. 1966 సంవత్సరంలో ఆయన ప్రపంచంలోనే ధనవంతుడు. The way he used to handle things, the money was his answer for everything. ఆయనకున్న ప్రతి సమస్యకు ఆయన దగ్గర ఉన్న డబ్బే పరిష్కారంగా మరి ఆయన భావించేవాడు. One day he went to a good hotel and he had an argument with the owner. ఒకసారి హోటల్ కి వెళ్ళి ఆ హోటల్ యజమాని తోటి మరి వాదోపవాదాలు చేస్తూ ఉన్నాడు. In his anger he bought the whole hotel with his money. ఆయన కోపంతో ఆ హోటల్ యజమానితో జరిగిన వాదోపవాదాలతో కోపంతో ఆ హోటల్ ని కొనేశాడు ఆయన దగ్గర ఉన్న డబ్బులతో. And this man had 2 fears. ఇటువంటి వ్యక్తికి, ఇటువంటి ధనవంతుడికి మరి 2 భయాలు ఉండేవి ఎప్పుడు. He didn't trust people. ఆయన ప్రజల్ని నమ్మేవాడు కాదు. Second, he was afraid of infection. మరి ఆయన ఏదన్నా వ్యాధి బారిన పడతాడేమో, మరి ఇన్ఫెక్షన్ సోకుతుందేమో అని భయపడుతూ ఉండేవాడు. So this richest man in the world, the last 20 years of his life he lived alone. అందువల్ల ఆయన ప్రపంచంలోనే ధనవంతుడు అయితే తన చివరి 20 సంవత్సరాల జీవితం ఈ భూమి మీద ఒంటరిగా జీవించాడు ఈ భయాల చేత. ఎవరిని నమ్మక ఇన్ఫెక్షన్లు సోకుతాయేమో. And infection, because of this he refused to cut his hair, his beard or his nails. మరి ఇన్ఫెక్షన్లు సోకుతాయని చెప్పి ఆయన తలను కూడా కత్తిరించుకునేవాడు కాదు, గడ్డాన్ని కూడా కత్తిరించుకునేవాడు కాదు, గోర్లు కూడా కత్తిరించుకునేవాడు కాదు, ఇన్ఫెక్షన్ అవుతుందేమో. His beard became, by the time he died, his beard was so long and his nails were all corkscrew nails. When the nails grew, it turned like all his nails. మరి ఆయన అంత భయపడిపోయి ఆయన చనిపోయే సమయానికి 20 సంవత్సరాలు గడ్డం క్షౌరం చేసుకోకుంటే గడ్డం ఇక్కడ దాకా వచ్చింది. ఆ చేతి గోళ్ళన్నీ పెరిగిపోయి ఉంగరాల్లాగా చుట్టూ తిరిగిపోయాయి. Only his doctors used to see him and his personal servants. That's all. మరి ఆయనకు వ్యక్తిగతంగా సహాయం చేసే సిబ్బంది మాత్రమే ఆయన కలుసుకోవాలి, లేదా ఆయన పరీక్షించే వైద్యులు మాత్రమే ఆయన కలుసుకోవాలి. వేరెవరిని ఆయన కలవడు, నమ్మడు. Wealth does not make you fearless, popular,
not make you fearless. కాబట్టి నీకున్న శక్తి నిన్ను భయం లేకుండా చేయదు. నీకున్న ధనము నీకు భయం లేకుండా చేయదు. How about popularity? If you're a very popular person, you have a lot of people around you, a lot of fans, would you be less fearless? మరి పేరు ప్రఖ్యాతులు సాధిస్తే ఏమవుతుంది? నీకు పేరు ప్రఖ్యాతులు సాధించి అనేక మంది నీ చుట్టూ జన సమూహం సమకూడితే అప్పుడు నువ్వు భయం లేకుండా ఉంటావా ఒకవేళ? There's a man named John Lennon. జాన్ లెనన్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. He was not just a star, he was a superstar. ఆయన స్టార్ మాత్రమే కాదు, స్టార్లను మించిన స్టార్ ఆయన. One day he and his group of singers said, we are more famous than Lord Jesus. ఒకసారి ఆయన బృందం సంగీత బృందం చెప్పిన మాట ఏమిటంటే, ఈ లోకంలో యేసు ప్రభు కంటే మాకే ఎక్కువ పేరు ప్రఖ్యాతులు ఉన్నాయని చెప్పారు. This person was a very frightened man. The people who wrote about his life, he was a very frightened man. ఈ వ్యక్తి గురించి మనం తెలిసిన వాళ్ళు రాసిన విషయం ఏంటంటే చాలా పిరికివాడు. ఈయనంత పిరికివాడిని మేము ఎక్కడ చూడలేదని రాశారు. He would not sleep with the light off. His lights has to be on if he has to sleep. మరి ఆయన నిద్రపోవాలంటే రాత్రిపూట లైట్ ఆఫ్ చేసి పడుకోలేడు. ఆయన లైట్ వేసుకునే పడుకుంటాడు. And he was afraid to touch anything because of infection. మరి ఏదైనా ఇన్ఫెక్షన్ సోకుతుందేమని చెప్పి దేన్ని తాకేవాడు కాదు, ఏ వస్తువును పట్టుకునేవాడు కాదు. You see, none of the popularity does not make you fearless. కాబట్టి మరి పేరు ప్రఖ్యాతులు నిన్ను భయం లేకుండా చేయవు. It can only make you more fearful. ఇంకా నీకు ఎంత పేరు ప్రఖ్యాతులు వస్తే అంత భయం కలుగుతుంది నీకు. Now, all fears are not wrong. Some fears are good fears, some fears are bad fears. మనకున్న భయాలన్నీ తప్పువి కాదు, కానీ కొన్నేమో మంచి భయాలు ఉన్నాయి, కొన్నేమో తప్పుడు భయాలు ఉన్నాయి. And the healthy fear, the good fear is the fear of the Lord, which Proverbs 1:7 says. It's the beginning of wisdom. మరి సామెతలు 1వ అధ్యాయం 7వ వచనంలో చెప్పినట్టుగా యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము అని రాయబడింది. మంచి భయాలు ఉన్నాయి, ఆరోగ్యకరమైన భయాలు ఉన్నాయి. If you learn to fear God, it removes all your fear. నువ్వు దేవునికి భయపడడం నేర్చుకుంటే అన్ని భయాల నుంచి విడిపించబడతావు. The other good healthy fears also, we tell our children, look at both sides of the road when you're crossing the road. That is a fear that can save the child's life. మన పిల్లలకి మనం చెప్తాము, నాన్న నువ్వు రోడ్డు దాటేటప్పుడు అటు ఇటు చూసుకుని దాటు, భయం కలిగి ఉండు రోడ్డు దాటేటప్పుడు అని చెప్తాం. అది ఆరోగ్యకరమైన భయం. You tell them, don't speak to strangers, don't take anything from strangers. కొత్త వ్యక్తుల దగ్గరతో ఏం మాట్లాడొద్దు, కొత్త వ్యక్తుల దగ్గర ఏమైనా ఇస్తే తెచ్చుకోవద్దు అని మనం చెప్తాం మన పిల్లలు. Those are healthy fears. అవి ఆరోగ్యకరమైన భయాలు. Indians are by and large, they are people who save money. By and large, the saving culture is most in Indians. Mari, because we can't depend on anybody. So there is no government welfare schemes or anything to cover the whole population. So Indians, by and large, they are people who save. మరి ప్రజలు భారతదేశంలో ఉన్న ప్రజల పరిస్థితి మనం గమనించినట్లయితే డబ్బులు ఖర్చు పెట్టడంలో పట్టే విషయంలో జాగ్రత్తగా ఉంటారు. డబ్బులు ఆదా చేస్తారు, డబ్బులు సమకూర్చుకుంటారు. ఎందుకనంటే ఏదైనా సమస్య వస్తే ఆ సమస్యను పరిష్కారం చేయగలిగిన ప్రభుత్వ పథకాలు అందరికీ అందుబాటులో ఉండవనే భయంతో ఎవరికి వారే సొంతంగా డబ్బులు సమకూర్చుకుంటారు. I know a housewife, old lady, when the demonetization came, she had some, I think 2-3 lakhs in cash, 500 rupees or that, 1,000 rupees. 2,000, no, 5,000 rupees notes. 2,000, even 1,000 notes. She had so much in her. She came and asked, what can I do with this? Her son didn't know, nobody knew that she had that kind of money. మరి ఒక వృద్ధ లేడీ మరి ప్రభుత్వం డిమానిటైజేషన్ చేసినప్పుడు, కొన్ని నోట్లను రద్దు చేసినప్పుడు ఆమె దగ్గర 2-3 లక్షల రూపాయలు, 1000 రూపాయల నోట్ల కట్టలు ఉన్నాయి ఆమె దగ్గర. అవి ఆమె దగ్గర ఉన్న సంగతి వాళ్ళ పిల్లలకు కూడా తెలియదు, దాచిపెట్టింది ఆమె. Every month she used to save whatever she had, 200, 300, 500. She collected up to 2 lakhs. మరి ఆమె తనకు వచ్చిన 500, 100 రూపాయలు అట్లా ఆయన పోగు చేసి 2 లక్షల రూపాయలు చేసింది. నోట్ల కట్టలు, 2 లక్షల నోట్ల కట్టలు రూపాయలు. A healthy fear, it protects you. See, for example, if you lose your job, this fear of saving is a fallback. You have money suddenly. You have nothing. You can go on for a few months. కాబట్టి ఈ విధంగా మనం డబ్బులను మనము ఆదా చేసి మన దగ్గర సమకూర్చుకొని పెట్టుకుంటే అకస్మాత్తుగా ఉద్యోగం పోయింది అనుకోండి, మరి ఆ నెలలో జీతం ఉండదు. కాబట్టి మనం దాచిపెట్టుకున్న డబ్బుల ద్వారా మన కుటుంబాన్ని గడుపుకోవచ్చు. అది మంచి భయమే, అది మనం కలిగి ఉండాలి. Second, there are unhealthy fears. ఆ తర్వాత అనారోగ్యకరమైన భయాలు ఉన్నాయి. This fear of saving money can make you a stingy person.
డబ్బులు సమకూర్చుకున్నప్పుడు నువ్వు పిసినారిగా మారే అవకాశం ఉంటుంది. You have a lot of money, but still you are sinning. Still you are not sinning. That is the problem. This is the unhealthy fear. This fear is from Satan. కాబట్టి డబ్బులు సమకూర్చుకున్న తర్వాత 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు పోగేసుకున్న తర్వాత డబ్బు ఖర్చు పెట్టడానికి ఇష్టం ఉండదు. పిసినారిగా మారిపోతాం. ఇది అనారోగ్యకరమైన భయం. Many people have sufficient resources. There are people who are worth tens of crores, but they have this sense of lack. What if I don't have enough? What if something goes wrong tomorrow? That is fear is from Satan. That is an unhealthy fear. కొన్ని లక్షల రూపాయలు సంపాదిస్తా ఉంటారు. మరి నాకు రేపొద్దున నా పరిస్థితి ఏంటి? మరి నాకేదన్నా అయితే నా సంభవం ఏంటి? రేపొద్దున నా దగ్గర ఉన్నవి సరిపోతాయా లేదా అని కొంతమంది భయపడతా ఉంటారు. అవి అనారోగ్యకరమైన భయాలు. You're very rich, but you're afraid of becoming poor. మరి పేదవాడిని అయిపోతానని భయపడుతూ ఉంటారు. And the truth is, when you die, you won't be using 80% of your wealth. You'll be leaving behind 80% of your wealth. కొన్ని విషయాలు కొంతమంది జీవితాలను మనం చూస్తే నేను పేదవాడిని అయిపోతానని భయపడతా డబ్బులు ఖర్చు పెట్టకుండా దాచిపెడుతుంటారు కదా, వాళ్ళు చనిపోయిన నాటికి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులో 80% కూడా ఖర్చు పెట్టరు. 80% అలాగే ఉంటుంది ఖర్చు పెట్టకుండా. And such people can become workaholics. They'll be working any chance they get after retirement, everything. They have money, but they don't enjoy. మరి కొంతమంది అయితే భయం కలిగి రేపటి గురించి రేపు ఎలా జరుగుతుందో, నా దగ్గర డబ్బులు పోతే ఎలా అని భయపడే వాళ్ళు మరి పదవి విరమణ చేసిన తర్వాత కూడా మళ్ళీ పనిచేస్తా ఉంటారు. ఎందుకు? డబ్బులు సమకూర్చుకుంటా ఉంటారు, ఏమన్నా జరుగుతుందేమో అని భయం. And this, along with that, you'll have a tension. You'll be on medication always. ఆ తర్వాత దీనివల్ల, ఈ భయాల వల్ల నీకు రక్తపోటు అవి పెరిగి నువ్వు ఆ డబ్బులకు మందులు కూడా తీసుకుంటూ ఉంటావు. So remember, this fear is from Satan. కాబట్టి ఇటువంటి భయాలు, అనారోగ్యకరమైన భయాలు, అపవాది మనకు కల్పించే భయాలు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. Especially as believers, this is an unhealthy fear, because if you don't overcome this, you're going to suffer all your life. దీన్ని కనుక విశ్వాసలంగా మనం అధిగమించకపోతే జీవితాంతం దీని చేత నువ్వు బాధపడతావు. గుర్తుపెట్టుకో ఆ విషయం. This fear makes you forget God and what He has done in your life. ఈ భయాల చేత మనలో జరిగే ఒక ప్రమాదకరమైన పరిస్థితి ఏంటంటే, దేవుడు ఏం చేస్తున్నాడు, దేవుడు ఎన్ని మేలు చేశాడు అనే విషయం మర్చిపోయి నువ్వు భయపడుతూ ఉంటావు జీవితాన్ని. This fear initially starts as a small tickle, but finally it widens, becomes a big channel, so much so that all your thoughts will be going through that one. మరి అది మొట్టమొదట కొంచెంగా ప్రారంభమవుతాయి ఈ భయాలు, ఆ తర్వాత ఒక పెద్ద ప్రవాహం లాగా మారిపోతాయి. ఇంకా నీ జీవితం అంతా ఆ ప్రవాహంలోనే కొట్టుకొని పోతున్నట్టుగా ఉంటుంది నీ ఆలోచన. And if this fear is not overcome, it can damage all your relationships. ఈ భయాన్ని కనుక నువ్వు అధిగమించకపోతే నీ సంబంధ బాంధవ్యాలన్నిటిని దెబ్బతీస్తుంది ఈ భయం. Because Paul says this is a spirit of fear. That means there is a demonic aspect to it. మరి అందువల్లనే పౌలు ఏమంటున్నాడంటే పిరికితనం గల ఆత్మ అని అంటా ఉన్నాడు. అందులో మనము సాతానుకు సంబంధించిన పని అక్కడ జరుగుతూ ఉంది. It is not just an emotion. There is a demonic aspect. మరి అది ఒక భావోద్వేగం మాత్రమే కాదు, భావోద్వేగం కాదు, అది ఒక సాతాను సంబంధమైన క్రియ. You notice someone who has a lot of fear, you look at that person's face. ఎవరైనా బాగా భయపడుతున్న వ్యక్తి ముఖాన్ని ఎప్పుడైనా చూసారా? That staring eyes, that shivering of an animal. It's an animal-like instinct. మరి కళ్ళు పెద్దగా చేసి చూస్తూ ఉంటారు, వణుకుతా ఉంటారు, శరీరం వణికిపోతా ఉంటది. అది జంతువులు సాధారణంగా ఆ విధంగా వణికిపోతూ ఉంటాయి. అట్లాంటి జంతు స్వభావం ఉంటుంది. This is not what someone made by God looks like. మరి దేవుడు ఈ విధంగా ఉండాలని మనల్ని చేయలేదు మనిషిని. This takes away a person's humanity. మనిషి యొక్క మానవత్వాన్ని తీసేస్తుంది ఈ భయం. This person belongs to the devil, enslaved by the devil. ఇటువంటి వ్యక్తులు అపవాది చేత పట్టబడతారు, అపవాది చేత పీడించబడుతూ ఉంటారు. And that is Satan's purpose of making us afraid. He wants to create cowardly people and joyless people. ఆ విధంగా మనల్ని పిరికి వాళ్ళుగా, సంతోషం లేని వారిగా అపవాది చేయాలని ప్రయత్నం చేస్తా ఉంటాడు. అపవాదికి మనం సహకరించి అలా తయారవుతుంటాం మనం. This fear is a robber. ఈ భయము ఒక దొంగలాగా పనిచేస్తుంది మన జీవితాల్లో. This robber doesn't want your money or property, it wants your soul. ఈ దొంగకి నీ డబ్బులు, నీ ఆస్తిపాస్తులు అవసరం లేదు, నీ ఆత్మ కావాలి ఆ దొంగకి. He wants to rob you of your thankfulness to God. దేవునికి కృతజ్ఞతను దొంగతనం చేస్తాడు ఆ దొంగ. Fear is the thief of your soul. నీ యొక్క ఆత్మని దొంగతనం చేసే దొంగగా మరి ఆ భయం ఉంటుంది మన జీవితాల్లో. So how does fear rob you? ఏ విధంగా భయం మనల్ని దొంగతనం చేస్తుంది, దొంగిలుతుంది? By attacking your mind. నీ మనసు మీద దాడి చేస్తాడు ఆ దొంగ. The range of weapons he has to attack your mind. చాలా ఆయుధాలు ఉన్నాయి ఆయన దగ్గర నీ మీద దాడి చేయడానికి. Fear of failure. ఓడిపోతావేమని భయం చేత నీ మీద దాడి చేస్తాడు. Fear of job loss.
మరి ఉద్యోగం పోతుందని భయపెట్టి నీ మీద దాడి చేస్తాడు. fear of what people are talking about you, నీ గురించి ఇతరులు ఈ విధంగా మాట్లాడుకుంటున్నారని భయపెట్టి నిన్ను దొంగతనం చేసి దొంగిలుతాడు. fear of sickness when you're enjoying good health. నువ్వు మంచి ఆరోగ్యంగా ఉంటే నీకు జబ్బులు వస్తాయని నిన్ను భయపెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. You see, a fearful person will not take risks. భయపడే వ్యక్తి ఎప్పుడు మరి దేవుని కొరకు సాహస కార్యాలు ఏమి చేయరు. He will not take risks. And the tragedy is, what the risks he avoids sometimes can be more dangerous than doing risky things. మరి కొన్నిసార్లు మనము ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవాలి అని అనుకున్నప్పుడు అది తీసుకోలేకపోవడమే తీసుకున్న దానికంటే ఎక్కువ ప్రమాదాన్ని కలగజేస్తుంది. In September 11, 2001, when that America, that 2 towers were destroyed by planes, right? సెప్టెంబర్ 11వ తారీఖు 2001వ సంవత్సరం 2011వ సంవత్సరం. No, September 11, 2001. సెప్టెంబర్ 11, 2001వ సంవత్సరంలో when that attack happened, the next year millions of Americans, instead of flying, they used to drive by car to wherever they wanted. మరి అప్పుడు ఆ సమయంలో మరి ఆ దాడి జరిగినప్పుడు లక్షల మంది అమెరికా దేశస్తులు విమానాల్లో ప్రయాణం చేయడం ఆపేసి కార్లలో ప్రయాణం చేశారు. The fear of flying. ఎందుకంటే విమానాల్లో ఎగురితే ఎవరు హైజాక్ చేసి వాటిని ధ్వంసం చేస్తారో చనిపోతామేమని భయపడి. And the result was roughly 1,500 more people died by road accidents that year. ఆ సంవత్సరము మరి ఈ విధంగా భయపడి అందరూ కార్లలో ప్రయాణం చేస్తే 1500 మంది రోడ్ల ప్రమాదంలో చనిపోయారు. Extra usual కన్నా extra 1500. మరి మామూలుగా చనిపోయే వారి కన్నా 1500 మంది ఎక్కువ మంది చనిపోయారు. And that year there was not a single plane crash. Nobody died because of plane crash. ఆ సంవత్సరంలో ఎవ్వరు విమానాల్లో ప్రమాదాల్లో చనిపోలేదు. ఒక్కళ్ళు కూడా విమాన ప్రమాదాల్లో చనిపోలేదు. 2002 was the safest year for US aviation history. 2002వ సంవత్సరం అత్యంత సురక్షితంగా విమానాలు ప్రయాణించిన సంవత్సరం అని ప్రకటించారు విమానయాన సంస్థ అమెరికా. How do we overcome these fears as believers? We all have a fear. కాబట్టి విశ్వాసులంగా మనందరికీ భయాలు ఉండడానికి అవకాశం ఉంది, భయపడుతూ ఉంటాం. అయితే ఎలా విశ్వాసులంగా అధిగమించగలం? The verse that we read, 2 Timothy 1:7, talks of 3 weapons available to a believer to conquer this fear. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో 3 బలమైన ఆయుధాలు దేవుడు మనకు అందుబాటులో ఉంచాడు. వాటి ద్వారా మనము భయాన్ని అధిగమించగలం. First weapon, 3 weapons. One is power, love, and a sound mind. ఒకటేమో శక్తి, రెండవది ప్రేమ, మూడవది ఇంద్రియ నిగ్రహం. The first weapon, the weapon called a sound mind. మరి ఇంద్రియ నిగ్రహము అనే ఆయుధాన్ని కనుక మనం పరిశీలన చేస్తే, the first thing it talks of a sound mind means understanding first that all your fears have to do with the battle in your mind. You have to win that battle there first. ఇంద్రియ నిగ్రహము అంటే ఏమిటనంటే మనకొచ్చే పోరాటాలన్నిటినీ మనము మనసులోనే దాన్ని ఎదుర్కోవాలి. ఆ పోరాటాలని it is to understand that Satan works to attack your mind, and if he gets your mind, he gets you. Your whole body is under his control. అపవాది చేసే పని ఏమిటనంటే, అపవాది మన మీద దాడి చేయాలనుకున్నప్పుడు ముందు మన మనసు మీద దాడి చేస్తాడు. మనసులో మనం ఓడిపోతే మొత్తం శరీరాన్ని అపవాది నియంత్రణలో తీసుకుంటాడు. You see, that is what you have to understand. Our fears freeze our mind. It stops us from thinking. ఆ విధంగా మనం భయం చేత పట్టబడితే మన మనసు ఆలోచన రాహిత్యంగా తయారైపోతాం. ఆలోచించలేము ఇంకా మనం. You must pray about this. Ask the Lord to discipline your mind. కాబట్టి మన మనసును మనము క్రమశిక్షణలో పెట్టుకునేటట్టు నాకు సహాయం చేయ ప్రభువా అని మనం దేవుడిని అడగవలసిన అవసరం ఉంది. Apostle Paul says, we take captive every thought and make it obedient to Christ. అపోస్తలుడైన పౌలు అంటాడు, నాకు వచ్చే ప్రతి ఆలోచన చెరపట్టి నేను క్రీస్తుకు లోబరుస్తున్నాను అని అంటాడు. 2 Corinthians 10:5 says this, we take captive every thought. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనంలో ఈ మాట రాయబడింది. Once we had a gospel evening EHO in బేగంపేట ఈహోలో ఒకసారి మాకు గాస్పల్ మీటింగ్ జరిగింది. It was getting dark. There was one lift, if you know that old EHO place. మరి ఆ ఈహో ప్లేస్ బేగంపేటది మీరు తెలిసినట్లయితే అది చాలా చీకటిగా ఉంటుంది, ఒక్కటే లిఫ్ట్ ఉంటుంది. And
I got into the lift. Another invitee for the gospel also came with me, two of us. And as the lift came, this was I think on the 4th floor, as the lift came to the 2nd floor, it stopped. మరి నేను నాతో పాటు సువార్త పని కోసం వచ్చిన ఇంకో సహోదరుడు ఇద్దరు Someone invited him to the gospel. ఆయన్ని సువార్త పని కొరకు సువార్త చెప్పడానికి ఆయన ఆహ్వానించడం జరిగింది. ఆయన నేను ఇద్దరు మాథ్యూ అన్న ఇద్దరు కలిసి మరి లిఫ్ట్ లో ఎక్కి 4వ ఫ్లోర్ లోకి వెళ్ళాలి. అయితే 2వ ఫ్లోర్ దగ్గర లిఫ్ట్ ఆగిపోయింది. And it stopped, and this is a grill lift. You can see outside the wall. And outside this is a brick. The door is closed through bricks, you know. మరి 2వ అంతస్తులో ఆగిపోయింది. అది ఒక ఇనుప దానిలాగా ఉంటది. మనకు లిఫ్ట్ వేసే డోరు. అందువల్ల అది ఎక్కడ ఆగిపోయిందంటే వెనకాల మధ్యలో డోరు ఒక గోడ దగ్గర ఆగిపోయింది. లిఫ్ట్ యు కాంట్ గో అవుట్. గోడ దగ్గర ఆగిపోయింది. ఆ గోడలో ఉన్న ఇటుకలు మనకు కనపడతా ఉన్నాయి ఆ లిఫ్ట్ ఆగిపోయినప్పుడు. Strange fear came into me. I felt I was buried alive in a grave, you know, coffin. మరి అప్పుడు నాకు ఆసక్తి కలిపే ఒక భావం నాలో వచ్చింది. అదేంటంటే నేను బ్రతికుండగానే ఏంటి ఈ విధంగా భూస్థాపితం చేయబడ్డట్టుగా ఉంది అని అనిపించింది. And the person beside me, he was invited to hear the gospel. He was also scared. మరి సువార్త చెప్పడానికి వచ్చిన ఆయన కూడా భయపడుతున్నాడు. He is invited to hear the gospel, not hearing. ఓకే. ఆయన సువార్త వినడానికి పిలువబడ్డాడు. ఆయన కూడా భయపడుతున్నాడు. And my cell phone was with Janice. I don't have any contact. I don't know to contact her also. మరి అన్న సెల్ ఫోన్ కూడా జానసెక్క దగ్గర ఉండిపోయింది. ఎవరికన్నా ఫోన్ చేయడానికి కూడా లేదు, పరిస్థితి అవైలబుల్ లేదు. It was a very strange fear. It was, and then I remembered Psalm 23. I knew it by heart. I just said that, you know, the whole psalm I said by heart. And after I said that, I just felt the fear lifted up, completely gone. మరి అప్పుడు ఏం చేయాలో పాల్పోని పరిస్థితుల్లో 23వ కీర్తన మరి అన్న మనసులో చెప్పడం ప్రారంభించాడు. ఎప్పుడైతే 23వ కీర్తన చెప్పాడో పూర్తిగా భయం నుంచి విడిపించబడ్డాడు. That fear stops you from thinking, freezes your mind. It doesn't make, you don't even think that it's just a power cut. Somebody is down below, there are people up below. It's just a matter of time before people will bring you out. And another person is with me also. All that you don't think. Your mind just freezes. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో మరి అక్కడ కరెంట్ పోయింది. కరెంట్ పోయినందువల్ల లిఫ్ట్ ఆగిపోయింది. కొంతసేపు తర్వాత కరెంట్ వస్తే మళ్ళీ లిఫ్ట్ పనిచేస్తుంది. పైన మనుషులు ఉన్నారు, కింద కొంతమంది మనుషులు ఉన్నారు. కానీ ఒక మనసు ఏ విధంగా ఘనీభవించిన పరిస్థితిలోనికి వెళ్ళిపోతుంది. మనసులో ఎటువంటి ఆలోచన లేకుండా ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో భయపడ్డప్పుడు. They came manually, they pulled the manual this thing here to go and they brought the lift down. మరి అప్పుడు వాళ్ళు కరెంట్ పోయింది కాబట్టి మరి చేతితో తిప్పే దాని ద్వారా లిఫ్ట్ ని తిప్పి మరి కిందికి తీసుకొని వచ్చారు. The person who was with me, he just went away, never came back. ఆ అన్నతో పాటు ఉన్న వ్యక్తి ఆయన వెళ్ళిపోయాడు అక్కడి నుంచి భయపడిపోయి. ఇంకా మళ్ళీ ఎప్పుడు ఆయన చూడలేదు, ఆయన రాలేదు అక్కడ. You see, God has given us a sound mind, ability to think in a healthy way. కాబట్టి దేవుడు మనకి ఒక మంచి ఇంద్రియ నిగ్రహంతో కూడిన ఆత్మను మనకి ఇచ్చినాడు. అదేంటంటే స్పష్టంగా మనం ఆలోచించగలిగిన ఆత్మని దేవుడు మనకు అనుగ్రహించిన ability to think in a healthy way in the panic situations of life. That is భయం కొలిపే sound mind. భయం కొలికే పరిస్థితుల్లో గట్టిగా ఆలోచించగలిగిన, మంచిగా ఆలోచించగలిగిన మరి ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను దేవుడు మనకి ఇచ్చాడు. Think reasonably. మరి హేతుబద్ధంగా ఆలోచించగలిగిన మనసును దేవుడు మనకి ఇచ్చాడు. We worry about things and we forget God took care of us all these years. ఒక సమస్య రాగానే గత సంవత్సరాలంతా దేవుడు ఎలా కాపాడాడో, మనల్ని ఎలా మనకు సహాయం చేశాడో అది మర్చిపోయి small thing you will get worried. చిన్నదానికి భయపడడం ప్రారంభిస్తాం. You know, sound mind enables us to realize we are okay by God's grace. We are doing fine. కాబట్టి ఇంద్రియ నిగ్రహం గల ఆత్మ మనసు మనకి ఏం చెప్తుందనంటే దేవుడు ఉన్నాడు, దేవుడు అన్ని చూసుకుంటాడు, దేవుడు సహాయం చేస్తాడు, నువ్వు మంచిగా ఉన్నావు, ఏం పర్వాలేదు, ఎక్కువ బాధపడబాకని చెప్తున్నా. God says, I will never leave you or forsake you. దేవుడు అంటున్నాడు నిన్ను విడువను ఎడబాయను అంటున్నాడు. But you got to lay hold of this blessing of sound mind. అయితే నువ్వు ఈ ఇంద్రియ నిగ్రహం గల ఆత్మని నువ్వు ఎప్పుడు కలిగి ఉండాలి, దాన్ని చేపట్టాలి. The second weapon, రెండవ ఆయుధం మనకు దేవుడిచ్చింది is the weapon of love. ప్రేమ అనే ఆయుధాన్ని ఇచ్చాడు. What does love mean? ప్రేమ అంటే ఏంటి అర్థం? How is love effective in conquering fear?
you feel like that, right? How is love connected to this? ఈ ప్రేమ అనేది ఒక ఆయుధం అన్నప్పుడు ప్రేమకి భయానికి ఏంది సంబంధం అని మనకు అనిపిస్తుంది. దీనికి ఉన్న మధ్యలో ఉన్న సంబంధం ఏంటి అని. Let's read 1 John 4:18. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 18వ వచనంలో ఈ విధంగా రాయబడింది. There is no fear in love, but perfect love drives out fear, because fear has to do with punishment, and the one who fears is not made perfect in love. ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండనతో కూడినది, భయపడువాడు ప్రేమ యందు పరిపూర్ణం చేయబడినవాడు కాడు. Perfect love drives out fear. What does it mean? This verse does not mean that if I love God more, I will fear less. That's not the meaning. పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును అంటే అర్థం ఏంటి? నేను దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తే నేను భయం నుంచి విడిపించబడతానని కాదు అర్థం. The meaning is, the more you are aware of God's love, the less you will fear. అక్కడ అర్థం ఏమిటనంటే నువ్వు దేవుని ప్రేమను గురించి ఎంత అర్థం చేసుకోగలిగితే అంతగా భయం నుంచి విడిపించబడతావు అని అర్థం. You have to learn this from little children. చిన్న పిల్లల నుంచి మనం ఈ విషయాన్ని నేర్చుకోవాలి. Our children don't worry about what they will wear, where they will stay, or what they will eat. మరి పిల్లలు Kevin worries about that. పిల్లలు ఏమి ధరించాలి, ఏమి తినాలి, ఏ ఇంట్లో ఉండాలని ఎప్పుడు భయపడరు పిల్లలు. Why they don't worry? ఎందుకు భయపడరు వాళ్ళు? Because they know when they need food, the parents are there to give. Even if they're not hungry, they will feed them. కాబట్టి వాళ్ళకి తెలుసు, మా అమ్మ నన్ను ఆకలి అయ్యకపోయినా పట్టుకొని గట్టిగా అన్నం తినిపించడానికి ప్రయత్నం చేస్తుందని తెలుసు. He doesn't worry about food. కాబట్టి అన్నం గురించి అసలు ఆలోచించడు. He doesn't worry about taking bath, wearing. They know wherever they are, the parents will come, take them, give them bath, change their clothes. కాబట్టి స్నానం చేయాలనే చింత కూడా వానికి ఉండదు. ఎందుకంటే వాడు ఎక్కడున్నా లాక్కొని వచ్చి వానికి స్నానం చేపిస్తారు, బట్టలు మారుస్తారు. They understand the parents will take care. ఎందుకంటే వారు తెలుసు, వాళ్ళు అర్థం చేసుకున్నారు తల్లిదండ్రులు మమ్మల్ని పట్టించుకుంటారు అని. Similarly, the more you know God's love for you, the less you will feel. అదే విధంగా మనం ఎంతగా దేవుని ప్రేమ గురించి మనం తెలుసుకుంటే, ఎంత అవగాహన కలిగి ఉంటే అంత తక్కువ భయపడతాం. Perfect love drives out fear means when you fully understand God's love, you will be fearless in this world. పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును అంటే నువ్వు ఎప్పుడైతే దేవుడి ప్రేమను అర్థం చేసుకుంటావో నీ భయం అంతా సంపూర్ణంగా వెళ్ళగొట్టబడుతుంది. It's a logical reasoning. Romans 8:32 says, "He who did not spare his own son, but gave himself for us all, will he not along with him give us all things?" రోమా 8:32లో రాయబడ్డ మాట ఏమిటంటే, మన కొరకు తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించడానికి వెనక తీయని ఆయన మనకు కావాల్సినన్ని ఎందుకు ఇయ్యడు అని రాయబడింది. It's like this: if you go to a jewelry shop, Joy Alucas or something, you buy jewelry worth 10 lakhs, will he not give you a beautiful box free? He's going to charge for it. మరి జాయ్ అలుకాస్కి వెళ్ళి ఒక 10 లక్షల రూపాయల విలువైన ఆభరణం ఏదన్నా కొన్నావు అనుకో, అది పట్టుకొని పోవడానికి నీకు ఒక బాక్స్ ఇవ్వడా ఫ్రీగా? గుడ్ లుకింగ్ బాక్స్, మంచిగా అందంగా కనపడే బాక్స్ ఇస్తాడు నీకు కొన్న ఆనందంలో. The more we understand this love, less. కాబట్టి మనం ఎంతగా దేవుని ప్రేమను మనం అర్థం చేసుకుంటే అంతగా మనం తక్కువగా భయపడతాం. థర్డ్ వెపన్, మూడవ ఆయుధం దేవుడు మనకిచ్చింది వెపన్ కాల్డ్ పవర్. శక్తి అనే ఆయుధాన్ని ఇచ్చాడు. శక్తి అనే ఆయుధం. When Lord was betrayed, the Lord was arrested, all his disciples ran away in fear. మరి యేసుక్రీస్తు ప్రభు వారిని ఈ లోకంలో ఉన్నప్పుడు, ఆయన సిలువ వేయడానికి ముందు ఆయన్ను అరెస్ట్ చేసినప్పుడు శిష్యులందరూ పారిపోయారు. After his crucified also they were afraid. When they met also, they closed all the doors and they met in that upper room. మరి ఆయన సిలువ వేయబడి చంపబడిన తర్వాత కూడా అందరు కలుసుకునేటప్పుడు తలుపులు వేసుకొని కలుసుకున్నారు శిష్యులు భయపడిపోయి. But then you see an amazing change happen. ఆ తర్వాత ఒక అద్భుతమైన మార్పు శిష్యుల్లో కనపడడం మనం చూస్తాం. Only they stood before leaders and told, "You have killed the Messiah." మరి వారు ధైర్యంగా, ఈ అలుపులు వేసుకున్న ఈ పిరికి వారు ఏమైందో తెలియదు, వారు బయటకు వచ్చినారు, మీరు యేసు ప్రభుని చంపారని ధైర్యంగా నిలబడి ఆ పట్టణ నాయకులకు ప్రకటించారు. All of them are willing to die for him. అందరూ ఆయన కోసం చనిపోవడానికి భయపడ్డారు, ఈ పారిపోయిన పిరికి వారు. What happened? ఏం జరిగింది మధ్యలో? 2 things happened. 2 జరిగాయి. First, they saw the Lord face to face. ఒకటి, యేసుక్రీస్తు ప్రభు వారిని ముఖాముఖిగా చూశారు వారు. ఈ మధ్యలో మరి పునరుద్ధాన క్రీస్తును కలుసుకున్నారు. ఇది పునరుద్ధానం సత్యము, యేసు ప్రభు సత్యం అనే విషయాన్ని గుర్తించారు వాళ్ళు. Second, the Lord poured out his spirit on them on the day of the Pentecost. రెండోది, పెంతెకోస్తు దినాన పరిశుద్ధ ఆత్మను వారి మీద కృమ్మరించాడు తండ్రి యేసు ప్రభు వారు. And that Holy Spirit is bigger, much bigger than anything you will face in this world. మరి ఆ పరిశుద్ధ ఆత్మ ఎంత గొప్పవాడంటే ఈ ప్రపంచంలో నువ్వు ఎదుర్కొనే దేనికన్నా కూడా గొప్పవాడు ఆయన.
That is what the Bible says, greater is he who is in you than the one who is in the world. అందువల్లే బైబిల్లో రాయబడ్డ మాట ఏమిటంటే నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడని రాయబడింది. 1 John 4:4. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. You see, when power comes into your life, fear has to go. నీ శక్తి నీ జీవితంలోకి వచ్చినప్పుడు భయం వెళ్ళిపోవాల్సిందే. Power and fear cannot coexist. One has to go. One drives away the other. కాబట్టి శక్తి భయము రెండు ఒక చోట ఉండలేవు. నీ లోపల పరిశుద్ధాత్మ వచ్చిందంటే నీలో ఉన్న భయం వెళ్ళిపోవాలి. You know, many times we think Satan is the most powerful person and we are afraid of Satan, what he will do to us. కాబట్టి చాలా సార్లు మనం అపవాదిని గొప్ప శక్తిమంతుడిగా భావించి మనము ఆయన మనకేమన్నా కీడు చేస్తాడేమని భయపడుతుంటాం అపవాదికి. But James 4:7 says, submit to God, resist the devil and he will flee from you. యాకోబు 4:7 రాయబడ్డ మాట, దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి, వాడు మీ వద్ద నుంచి పారిపోతాడని రాయబడింది. That means devil is not the most powerful person in this earth. Who is most powerful? కాబట్టి A believer who submits to God is the most powerful person. కాబట్టి ఈ లోకంలో అపవాది కాదు బలవంతుడు. ఎవరు బలవంతుడు? దేవుడికి ఎవడైతే లోబడతాడో విశ్వాసి, ఆ విశ్వాసి అపవాది కన్నా బలవంతుడు. Such a person is afraid of Satan. అటువంటి వ్యక్తిని చూసి అపవాదే భయపడతాడు. The early church was not afraid of Satan. Satan was afraid what they will do next. మరి ఆదిమ సంఘాన్ని చూసి మరి అపవాదే భయపడ్డాడు. ఏం చేస్తారో వీళ్ళు, తర్వాత ఏం చేస్తారని అపవాదే భయపడ్డాడు ఆదిమ సంఘాన్ని చూసి. You know, now connect this thought to submit to God, resist the devil to 1 Peter 5:8. ఈ అపవాదిని, దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి అని ఆ వాక్య భాగాన్ని పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంతో అనుసంధానిద్దాం. Be self-controlled and alert. Your enemy, the devil, prowls around like a roaring lion, looking for someone to devour. 8వ వచనం, నిబ్బరమైన బుద్ధి గలవారమే మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ తిరుగుతున్నాడు. How many of you have watched National Geographic or those channels where lions attack a deer or something? How many of you have seen? మరి నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్లో మరి సింహాలు, పులులు అవి జింకలను వేటాడుతున్నప్పుడు ఎంతమంది చూశారు? I'm sure many of us, you're not raising your hand, but I'm sure you would have seen it. మీరు చేయకపోయినా మీరు చూశారని నేను అనుకుంటున్నాను. When a lion attacks a prey, it does not roar. It will be silent. Remember that. సింహము ఏదైనా తన ఎరను మరి వేటాడుతున్నప్పుడు అది గర్జించదు, నెమ్మదిగా వచ్చి దాడి చేస్తుంది. You know when they roar? ఎప్పుడు గర్జిస్తాయో తెలుసా? When they feel threatened. అవి భయపడ్డప్పుడు గర్జిస్తాయి. They roar to frighten every intruder. మరి అవతల వ్యక్తిని భయం కల్పించాలి, అవతల వ్యక్తిలో భయం పుట్టించాలనే భయం కలిగినప్పుడు వాటిలో అవి అరుస్తాయి, గర్జిస్తాయి. The devil roars to frighten you. కాబట్టి అపవాది కూడా గర్జిస్తాయి. ఎందుకనంటే అపవాది గర్జిస్తాడు ఎందుకనంటే మనల్ని భయపించడానికి. He wants to frighten you out of God's plan for your life. నీ జీవితం దేవుడి ప్రణాళికలోంచి నువ్వు బయటికి రావాలని మరి ఆయన నిన్ను భయపించడానికి ప్రయత్నం చేస్తాడు. He knows he cannot stop God from answering your prayers, but he knows he can stop you from praying. దేవుడు నీ ప్రార్థనకు జవాబు ఇవ్వడం ఆపలేడు ఆయన, కానీ నిన్ను ప్రార్థన చేయకుండా ఆపగలడు. He can stop your quiet time. నీ యొక్క మౌన ధ్యాన సమయాన్ని ఆపగలడు ఆయన. He can change your priorities. నీ ప్రాధాన్యతలను మార్చగలడు ఆయన. Don't let him win. కాబట్టి ఆయన్ను గెలవనీయొద్దు, ఆయన అపవాదిని మీ మీద గెలవనీయొద్దు, ఆయన్ను గెలవనీయొద్దు మీ మీద. The early church was people, they had something in them that prisms could not hold. They had something in them that fire could not drown, you know. మరి ఈ ఆదిమ సంఘ విశ్వాసుల పరిస్థితి మనం చూపించినట్లయితే చెరసాల సంఖ్యలు వాళ్ళని ఆపలేకపోయాయి. వాళ్ళలో ఉన్న అగ్నిని ఏది చల్లార్చలేకపోయింది, ఆదిమ సంఘ విశ్వాసుల్లో ఉన్న అగ్నిని. When they were arrested, they used to preach the gospel in prison. మరి వారు ఈ క్రైస్తవుల్ని, ఆదిమ సంఘ విశ్వాసుల్ని అరెస్ట్ చేసి జైల్లో పెడితే జైల్లో ఉన్న వాళ్ళ ఖైదీలకు సువార్త చెప్పారు వాళ్ళు. You know, authorities didn't know how to handle them. అసలు వీళ్ళని ఎట్లా భరించాలనేది అర్థం కాలేదు అక్కడ ఉన్న అధికారులకు, జైలు అధికారులకు, రోమన్ అధికారులకు. And the people who saw their life were forced to ask this question, what must I do to be saved? వాళ్ళ జీవితాలను చూసిన వారు బలవంతం చేయబడ్డారు. మీ జీవితాలు ఎలా మారిపోయాయి, ఇలా మీలాగా మారడానికి మేము ఏం చేయాలని అడిగారు వారి దగ్గరికి వచ్చి. Repent and believe in the Lord Jesus. అప్పుడు అపోస్తులు చెప్పిన మాట ఏమిటంటే, మారు మనసు పొందండి, యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచండి అని చెప్పారు. You see, the same power is there for us today. ఆ యొక్క శక్తి, అపోస్తులకు ఏదైతే శక్తి దేవుడు వారికి అందుబాటులో ఉంచాడో అదే శక్తిని మనకు కూడా అందుబాటులో ఉంచాడు. You can be as powerful as you want. మనం ఎంత శక్తివంతులం అవ్వాలంటే అంత శక్తివంతులం అవ్వడానికి కావలసిన సామర్థ్యాన్ని పరిశుద్ధాత్మని దేవుడు మనకి ఇచ్చాడు. Just a few hours into the new year, right? Few hours. మనం కొన్ని గంటలు అయిపోయింది మనం నూతన సంవత్సరంలో అడుగుపెట్టి. New year brings hope for better things, right? That's why we say Happy New Year.
మరి కొత్త సంవత్సరంలో అడుగు పెట్టేటప్పుడు మంచి జరగాలి, మంచి విషయాలు మన శ్రేష్టమైన విషయాలు మనం జరగాలి. అందుకే ఒకళ్ళతో ఒకళ్ళు హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్తాం. But do you think 2026 is going to be better than 2025? మరి 2025 కన్నా 2026 శ్రేష్టంగా ఉంటుందని మీరు భావిస్తున్నారా? Was 25 better than 24? 2024 కన్నా 2025 శ్రేష్టంగా ఉందా? No, it is going to get worse because the Bible says the birth pains have begun. You see that happening all around us. మరి మరి గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన మొదలైంది అని బైబిల్ చెప్తా ఉంది. బైబిల్ చెప్తున్న కాలములో ఉన్నామని మనకు అనిపిస్తా ఉంది. The world, whether it realizes it or not, they are preparing for the second coming of the Lord. మరి ఈ ప్రపంచము ఆ దేవుని యొక్క రెండవ రాకడకి మరి సిద్ధపడుతున్న సంగతి మిగతా వాళ్ళకి తెలియదేమో కానీ ఈ ప్రపంచం అంతా దేవుని రెండవ రాకడకి సిద్ధపడుతూ ఉంది. You know, all these diseases you see, terrorism you see, calamities you see, all these are signs that the world is preparing for the Savior that we are worshipping today. కాబట్టి ఈ ప్రపంచంలో జరుగుతున్న సంభవాలు, జరుగుతున్న ఈ పాండమిక్స్, లేకపోతే అనారోగ్య పరిస్థితులు, యుద్ధాలు, మరి ప్రపంచంలో జరుగుతున్న సంభవాలు, పాపం విచ్చలవిడిగా పెరిగిపోవడం, వీటన్నిటిని మనం చూస్తున్నప్పుడు ఈ ప్రపంచము బైబిల్లో రాయబడ్డట్టుగా యేసుక్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడకు సిద్ధపడుతున్నట్టుగా మనం చూడవచ్చు. You see, New Year is just a measure of time. It can't change your life. It can't solve your problem. Saying Happy New Year is of no use. కాబట్టి 2000 కొత్త సంవత్సరం అంటే అది కాలాన్ని గణించడానికి మనం ఏర్పాటు చేసుకున్న కాలమానం అంతే తప్ప అది నీ జీవితాల్లో ఎటువంటి మార్పును తీసుకొని రాదు. You know, when the clock changes from 11:59 to 12 o'clock into midnight, the fearful will still be fearful. 11:59 నుంచి 12కి మరి గంట మోగినప్పుడు లేదా మారినప్పుడు కాలము భయపడేవాడు భయపడతానే ఉంటాడు. So restless will still be restless. మరి అలజడితో ఉన్నవాడు అలజడితోనే ఉంటాడు. Those who are depressed will still be depressed. మరి ఒత్తిడితో నిస్పృహల్లో ఉన్నవాడు నిస్పృహల్లోనే ఉంటాడు. So without light will still stumble in darkness. మరి వెలుగు లేని వాడు చీకట్లోనే కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. Because only in the Lord Jesus you have this power to become different. కాబట్టి కేవలం యేసుక్రీస్తు ప్రభువులో ఉన్నవారు మాత్రమే ప్రత్యేకమైన వారుగా మార్చబడే శక్తి వారిలో ఉంటుంది. Only his peace can guard your mind. ఆయన సమాధానం మాత్రమే నీ మనస్సును కావలి కాస్తుంది. So remember, we need to submit to him. That is the most important thing you should pray for in this new year. కాబట్టి కొత్త సంవత్సరంలో యేసు ప్రభువుకి నేను మరింత లోబడాలి 2025 కన్నా 2026లో అని దానికోసం ప్రార్థన చేద్దాం. You know, we need to be God pleasers, not men pleasers, or what people think of you. That should not be a bother. What does God think of me? That should be a fear. కాబట్టి 2026 సంవత్సరంలో మనుషులు ఏమనుకుంటారని భయపడడం మానేద్దాం. దేవుడు ఏమనుకుంటున్నాడు నా గురించి అనే భయాన్ని మనం కలిగి ఉంటాం. And let us ask God to take care of our fears. Let us live that fearless life. కాబట్టి దేవుడు మన భయాలను తొలగించి భయరహితమైన జీవితాన్ని మనం జీవించడానికి మనం ప్రయత్నం చేద్దాం. You see, the logic again here is simple. ఇక్కడ ఉన్న తర్కము సామాన్యమైనదే, అది పెద్ద గొప్ప తర్కం కాదు. You know, the Lord dominates this earth, right? He is the one who dominates this earth. ఈ లోకాన్ని, ఈ భూమిని పరిపాలిస్తున్నవాడు ఆయన ఆధీనంలో ఉంది. భూమి అంతా దేవుడి ఆధీనంలో ఉంది. And when we follow the one who dominates the earth, ఎవరైతే ఈ భూమిని పరిపాలించే సర్వ పరిపాలకుడిని మనం ఎప్పుడైతే అనుసరిస్తామో, then the fears of this earth can never dominate us. ఈ లోకంలో ఉన్న భయాలు మనల్ని ఏమాత్రం మన మీద ప్రభుత్వం చేయవవి. It is dominating, it means you don't trust in God. That's all. It's as simple as that. ఈ లోకాన్నే ఏలుతున్న వాడిని మనం అనుసరిస్తూ ఉన్నట్లయితే, ఆయన మీద మనం విశ్వాసం ఉంచితే, ఈ లోకంలో ఉండే భయాలు మనల్ని ఏమీ చేయవు. Whatever it is, అది ఏ భయమైనా సరే God will take care. దేవుడే చూసుకుంటాడు. Let us pray. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ప్రేమగల తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవునాయనా, మేము కడవరి కాలంలో ఉన్నామని మీ వాక్యం సెలవిస్తాం. గర్భిణీ స్త్రీ ప్రసవ వేదనలు ప్రారంభమైనట్లుగా అంత్య దినాలు ఉంటాయని వాక్యం సెలవిస్తాం. సంవత్సరాలు గడిచే కొలది ఈ లోకంలో ఉన్న పరిస్థితులు దారుణంగా దిగజారిపోతాయి. అయితే ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రభువా, విశ్వాసులముగా మేము తిరిగి వారంగా ఉండకూడదు, భయపడకూడదని వాక్యం సెలవిస్తాం. మా చుట్టూ ఉన్న పరిస్థితులు ఎంత ఘోరంగా తయారైనా, ఇంకా వికృతంగా తయారైనా, ఇంకా క్రూరంగా తయారైనా కూడా
ప్రభువా ఈ ప్రపంచాన్ని ఏలే నీ మీద మేము ఆధారపడ్డాం కాబట్టి, నిన్ను విశ్వసిస్తున్నాం కాబట్టి ప్రభువా, మరి మేము దేనికి భయపడకుండా ప్రభువా కేవలం మీ చిత్తం చేస్తున్నామా లేదా, మిమ్మల్ని సంతోషపెడుతున్నామా లేదా, మీ వాక్య ప్రకారం జీవిస్తున్నామా లేదా, మీకు విధేయత చూపిస్తున్నామా లేదా అనే విషయంలోనే మేము భయపడడానికి మాకు కావాల్సిన కృపణానికి. అవును నాయన, మాలో ఉన్న భయాలను వెళ్ళగొట్టడానికి మీరు మాకు ఇచ్చిన 3 దివ్యమైన ఆయుధాలను బట్టి వందనాలు. ప్రేమ అనే ఆయుధాన్ని బట్టి వందనాలు, శక్తి అనే ఆయుధాన్ని బట్టి వందనాలు, ఇంద్రియ నిగ్రహం అనే ఆయుధాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. అయ్యా, మాలో ఉన్న భయాన్ని వెళ్ళగొట్టడానికి పరిశుద్ధ ఆత్మను మీరు మాకు అనుగ్రహించినారు, మీకు వందనాలు. ఆదిమ సంఘ విశ్వాసులు ప్రభువా, మరి అపోస్తులు యేసు ప్రభు వారిని అరెస్ట్ చేసినప్పుడు భయపడి పారిపోయిన వారు ధైర్యంగా నిలబడి లోకానికి సువార్త చెప్పి తమ ప్రాణాలు పోవడానికి కూడా వారు వెనుతీయలేదు ప్రభు. అటువంటి గొప్ప ధైర్యంలోనికి మమ్మల్ని అందరినీ నడిపించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. మా పీస్ అండ్ జాయ్ ఫెలోషిప్ చర్చ్ లో ఉన్న విశ్వాసులందరూ ప్రభు పిరికితనం నుంచి విడిపించబడ్డాను, సమస్త భయాల నుంచి విడిపించబడ్డాను. 2026 సంవత్సరంలో ప్రభు జయ జీవితం జీవించడానికి, భయము లేని జీవితాలను మేమందరం జీవించడానికి ప్రభు సంపూర్ణంగా మీ మీద ఆధారపడడానికి, మీ మీద విశ్వాసం చూపించడానికి పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ప్రభు మీకు లోబడుతూ అపవాదిని పారద్రోలడానికి కావాల్సిన బలమైన విశ్వాసులుగా మా పీస్ అండ్ జాయ్ ఫెలోషిప్ విశ్వాసులందరినీ మార్చమని 2026 సంవత్సరంలో మేమంతా నీకు ఇష్టమైన బిడ్డలంతా ప్రభా, మనుషులు మా గురించి ఏమనుకుంటున్నారనే విషయాన్ని పక్కన పెట్టి మీరు మా గురించి ఏమనుకుంటున్నారు, మిమ్మల్ని సంతోష పెడుతున్నామా లేదా అని ఆలోచించడానికి మాకు కావాల్సిన కృపను అనుగ్రహించండి. మిమ్మల్ని దుఃఖపెడుతున్నామనే భయంతో మేము జీవించడానికి మాకు సహాయం చేయమన్నారు. సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తుంది. మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు పుణ్యనామములో మిక్కిలి వినయంగా బతిమాలి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. Now to him who is able to keep you from falling and to present you before his glorious presence without fault and with great joy, to the only God our Savior be glory, majesty, power and authority through Jesus Christ our Lord, before all ages, now and forever.